పురుగులాగా స్టార్ట్ అవుతుంది ఆ పిచ్చి అనేది అంటారు కదా. 4-5 years కింద స్టార్ట్ అయింది. పెయిన్ ఎంత వరకు ఎక్స్టెండ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి? పెయిన్ అయితే కంటిన్యూస్ ఉంటుందండి. గ్యాప్ లో ముంబైలో మీరు యాక్టింగ్ క్లాసెస్ కి కూడా వెళ్ళారు. దాని స్కిల్స్ అనేది నాకు తెలిసి ఇంట్రెస్ట్ తోనే పెరుగుతుంటుంది. బయట నుంచి చూసి లోపల ఒక లాగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ లోపల జరిగేది వేరే ఉంటుంది కదా. మళ్ళీ ఇక్కడికి వస్తే ఒక సినిమా చేస్తే సరిపోతుంది అనుకునే టైంలో అంటే ఫుడ్ దగ్గర నుంచి కూడా చాలా డిఫరెన్సెస్ చూపిస్తారు అని చెప్పేసి అంటారు, మరి బయట టాక్ అది. నాకు ఫుడ్ దగ్గర ఈ రోటీ కప్లో రొమాన్స్కి వచ్చేసరికి కొంచెం బోల్డ్ కంటెంట్. నాకు రొమాన్స్ అంటూ ఏం లేదండి. అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేదు, బట్ కమిట్మెంట్ ఈజ్ నెసెసరీ అని చెప్పేసి అని అంటుంటారు. ఫిజికల్ కమిట్మెంట్ నాకు లేదు అంటే మీరు చూసారా? నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మూమెంట్స్ అబ్బాయాలని తెలుగు ప్రజల్లోకి మెయిన్ గా చెప్పాలంటే అమ్మాయిల్లో బాగా క్రేజ్ సంపాదించుకున్న మన తెలుగు యాక్టర్ సుప్రజ్ ఉన్నారండి. సో హలో సుప్రజ్ గారు, ఎలా ఉన్నారు? Hello అండి. మీరు ఇచ్చిన ఇంట్రోకి నాకు భయం వేసింది. అమ్మాయిలో క్రేజ్ నార్మల్ గా చెప్పొచ్చు కదా. భయపడతారా? అమ్మాయిలు అంటే భయపడతారా? అమ్మాయిలంటే భయం కాదండి, మీరు ఇచ్చిన ఇంట్రోకి భయపడుతున్నాను. అంటే కొంచెం ఎక్కువ హైప్ ఇచ్చేసా అంటారా? ఎడిట్ లో కట్ చేసేయండి అయితే. సో ఫస్ట్ అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది? అంటే ఒక పురుగులాగా స్టార్ట్ అవుతుంది ఆ పిచ్చి అనేది అంటారు కదా. సో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ పెయిన్ ఎంత వరకు ఎక్స్టెండ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి? పెయిన్ అయితే కంటిన్యూస్ గా ఉంటదండి. Okay. ఎప్పుడో 4-5 years కింద స్టార్ట్ అయింది. నేను ఇంతకు ముందు ఒక గ్రాఫిక్ డిజైనర్ లాగా వర్క్ చేస్తుండే ఆ, ఒక కంపెనీకి. అప్పుడు మేము ఒక విస్కీ బ్రాండ్ కి హైదరాబాద్ మొత్తం బ్రాండ్ చేయాలి. లైక్ వాళ్ళు కొత్త రీబ్రాండింగ్ చేస్తున్నారు. ఓకే. సో హైదరాబాద్ మొత్తం బ్రాండ్ చేయాలన్నప్పుడు పెద్ద పెద్ద పోస్టర్స్ నేను తయారు చేసి పెట్టినాం అన్నట్టు. ఎక్కడనో గచ్చిబౌలి అవన్నిట్లో చూసి చెప్పిండ్రు, అరే నువ్వు చేసింది ఇక్కడ ఉంది అని. ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి నేను పోస్టర్ పెడితే ఆ రోజు ఎక్కడెక్కడనో ఉన్నది అది వాళ్ళు చూస్తున్నారు, కానీ ఎవరు చేసిండ్రో ఎవరికి తెలియదు. సో ఆ రోజు నాకు అనిపించింది నేను చేసిన పనితో పాటు నేను కూడా తెలియాలి అని. సో సూపర్. అప్పుడు నేను డిసైడ్ అయినా ఆ ఫీల్డ్ ఎట్లుంటది అనేది. మోడలింగ్ అంటే మళ్ళీ మోడల్ చూస్తాం, పేరు గుర్తుండదు. సో ఐ థాట్ యాక్టింగ్ వుడ్ బి పర్ఫెక్ట్ ఫర్ దిస్ అనేది. సో ఫస్ట్ ఛాన్స్ ఎప్పుడు ఎక్కడ వచ్చింది? మూవీస్ చేసే ముందు నేను థియేటర్ చేశాను. థియేటర్ స్టేజ్ షోస్ ఇవన్నీ చేస్తుండే. అవును. స్టేజ్ షోస్ చేసినప్పుడు థియేటర్ ఇక్కడ బాంబేలో చేసినాను. సో 3 years స్టేజ్ షోస్ అయిపోయినాయి నాకు. లైక్ ఆంధ్ర, తెలంగాణ ఇక్కడ అంతా తిరిగి ఆ, విజయవాడ, వైజాగ్, గుంటూరు అట్లా స్టేజ్ షోస్ చేసిన. దాని తర్వాత మా ప్లేకి ఒక అసోసియేట్ డైరెక్టర్ వచ్చింది. ఓకే. అతను చూసి ఒక చిన్న రోల్ చేస్తాడా ఈ అబ్బాయి అని అడిగిండు. మా డైరెక్టర్ ని, ప్లే డైరెక్టర్. అప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి మూవీలో చిన్న క్యారెక్టర్ కృతి శెట్టి గారితో చేశాను నేను. ఓకే. అది కూడా స్టేజ్ షోని, మళ్ళీ అది stage show నే. స్టేజ్ షో అండ్ అది షో మూవీలో స్టేజ్ షో. ఓకే. సో ఐ వాస్ ప్లేయింగ్ రోమియో అండ్ షీ ఈస్ జూలియట్. ఓకే. ఫస్ట్ యాక్టింగ్ ది కదా అది, రోమియో జూలియట్. యా. అండ్ అది ఎప్పుడో షూట్ అయింది, కానీ మూవీ మెల్లగా రిలీజ్ అయింది. yes yes. అండ్ తర్వాత నేను చాలా దానికి ముందు కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన మెల్లగా. సో ఈ గ్యాప్ లో ముంబైలో మీరు యాక్టింగ్ క్లాసెస్ కి కూడా వెళ్ళారు. యా, అప్పుడు ముంబైలో కూడా వెళ్ళా. యాక్టర్స్ ట్రూత్ సౌరభ్ సచ్దేవా ఇస్ మై యాక్టింగ్ కోచ్. ఏ ఇయర్ లో అది? 2-3 years ago. అంటే యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్ళిన తర్వాత షైన్ అప్ అయ్యారా? దానికి ముందే స్కిల్స్ ఉన్నాయా అప్పుడు మీకు? ఆబ్వియస్లీ దాని తర్వాత షైన్ అప్ అవుతాం. దాని స్కిల్స్ అనేది నాకు తెలిసి ఇంట్రెస్ట్ తోనే పెరుగుతుంటది. ఓకే. మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత పెంచుకుంటూ పోతుంటాం. దానిలో ఏదో అంటారు కదా, టెక్నిక్స్ అన్ని ఈజీగా అర్థమవుతుంటాయి వాళ్ళు చెప్పేది. సో ఏ ఎక్స్ప్రెషన్స్ అన్నా కొంచెం ఈజీగా వస్తూ ఉంటాయి. Yeah. బాగా నేర్పిస్తారు అయితే అక్కడ. యాక్టింగ్ స్కూల్ లో ఎందుకు నేర్పారండి? మంచి నేర్పిస్తారండి. ఓకే. సో అంటే సినీ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వక ముందు మీరు వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ ఏమైతే చేశారో అప్పుడు లైఫ్ ఎలా ఉంది? మూవీ లైఫ్ కి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది? అంటే ఇప్పుడు చాలా మంది మూవీ గేట్ బయట నుంచి చూసి లోపల ఒక లాగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ లోపల జరిగేది వేరే ఉంటుంది కదా. సో వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ యు ఫేస్డ్? అంటే ఎక్కడ పోయినా కలర్ఫుల్ వరల్డ్ అండి. నాకు తెలిసి అయితే అదే అంతే ఉంటది. ఇక్కడ సిరీస్ ఒకటి, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ ఒకటి, ఇక్కడ అంతా స్ట్రగ్లింగ్ ఫేస్ లో ఉంటాం. బేసిక్గా నాకు ఇంకో ఆపర్చునిటీ కావాలి, ఇంకొక ఇది కావాలి, ఒక మంచి డైరెక్టర్ కళ్ళలో వాడాలి అది. సో ఇక్కడికి వచ్చినాక ఏంటంటే సేమ్ మళ్ళీ ఇక్కడికి వస్తే ఒక సినిమా చేస్తే సరిపోతుంది అనుకునే టైంలో
సినిమా చేసినాక కూడా ఇంకా రావాలి, ఇంకా చూడాలి అనేది ఇంకెక్కువ ఉంటుంది. ఇట్స్ బిగ్ ఓషన్. ఎస్ ఇక్కడ ఎస్ వరకు ఒక ఆక్వేరియం లో ఫిష్ లాగా, ఇక్కడికి వచ్చినాక ఓషన్ లో ఓషన్ లో ఓకే కిల్లర్ షార్క్స్ మధ్యలో ఉంటాం. కిల్లర్ షార్క్స్ మధ్యలో Yeah. అంటే ఎవరు కిల్లర్ షార్క్స్ మీ దృష్టిలో? మా దృష్టిలో ఎవరు లేరండి. కిల్లర్ షార్క్స్ అంటే కాదు, లైక్ పెద్ద పెద్ద ఉంటారు కదా, లైక్ ఆబ్వియస్లీ చాలా కాంపిటేటివ్ వరల్డ్ ఇది. అందరికి ఆపర్చునిటీస్ కావాలి, అందరు హిట్ కావాలి అన్నట్టు ఉంటుంది. సో అంతే. అందరూ మనతో కాంపిటీటర్స్ ఉంటారు. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత సీనియారిటీ జూనియారిటీ సమ్ పార్షియల్స్ చూపిస్తారు, ట్రీట్ చేసే విధానం డిఫరెంట్ ఉంటుంది, అంటే ఫుడ్ దగ్గర నుంచి కూడా చాలా డిఫరెన్సెస్ చూపిస్తారు అని చెప్పేసి అంటారు. మరి బయట టాక్ అది. మీరు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? నాకు ఫుడ్ దగ్గర అట్లాంటిది ఏం కాలేదు ఇప్పటి వరకు, ఎందుకంటే చాలా డైట్ లో ఉండే నేను. ఫుడ్ అంటే ఫుడ్ అది అంటే కాదు. అర్థమైంది. బట్ పార్షియాలిటీ అనేది నేను ఇప్పటిదాకా అంతగానం చూడలేదండి. అంటే ఓకే మనం ఎట్లా బిహేవ్ చేస్తామో అంత రెసిప్రొకేట్ అవుతుండే వాళ్ళు కూడా. ఓకే మనం ఎంత రూడుకుంటే వాళ్ళు అంత రూడుకుంటుండే. సో అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్, నేను ఏడీ లాగా కూడా ఒక మూవీకి వర్క్ చేసిన. సో అప్పుడు ఏం రూడ్ గా బిహేవ్ చేయరు. లైక్ ఏడిగా ఏ మూవీకి చేశారు? మా ఫ్రెండ్ ఒక ఆయన హ్యాంగ్ మ్యాన్ అని మూవీ తీస్తారు, బ్రహ్మాజీ గారు lead దాంట్లో. ఓకే ఇట్స్ అబౌట్ టు రిలీజ్. సో అప్పట్లో చేశాను. సో అది ఫస్ట్ గిగ్ అన్నట్టు నాది. స్టార్ట్ చేసి టు విట్నెస్ ద షూట్, అంటే సెట్ లొకేషన్స్ కానీ ఎస్ ఎస్ ఎవ్రీథింగ్. సో చేసినప్పుడు అప్పుడు నేను చూసా లైక్ హౌ పీపుల్ వర్ ట్రీటెడ్ అని. ఇట్ ఈస్ గుడ్ బికాస్ ఏంటంటే మా ప్రొడక్షన్ లోనే అవుతుండే కాబట్టి ఇట్స్ ఓకే. అంటే ఏడి అంటే కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ స్ట్రెస్ ఎవరి మీద మీరు బర్స్ట్ అయ్యేవారా, ఇట్లానే స్మూత్ గా నవ్వుకుంటూ ఆన్సర్స్ ఇచ్చేసేవారా? వాడి పని వాడిది, స్ట్రెస్ వాడిదే. అంటే ఎవరికైనా సీరియస్, అంటే సీరియస్ యాంగిల్ లో ఎప్పుడైనా ఎవరికైనా కనిపించారా సెట్స్ లో మీరు? మోస్ట్లీ ఎక్కడన్నా వర్క్ కాకపోతే ఉంటారు, దొరుకుతారు కదా, ఆర్ట్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇక్కడ క్లీనింగ్ డిపార్ట్మెంట్, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఓకే అంటే వాళ్ళు కూడా తర్వాత పోయి భయ్యా ఎక్కడదో ఇక్కడ చెప్పినా నువ్వేమనుకోకు. మళ్ళీ మీరే వెళ్ళి Yeah, yeah, కూల్ చేయాలి. చేసేవారు. ఓకే ఆబ్వియస్లీ వెంటింగ్ అవుట్ అనేది ఉండాలి మనుషులు, లేకపోతే True, వాళ్ళు లావైపోతారు అంటారు కదా. ఓకే. సో యాక్చువల్ గా యాక్టింగ్ స్కూల్స్ నుంచి బయటకు వచ్చాక ఎక్కువ ఛాన్సెస్ ఉండవు అని అంటూ ఉంటారు. మరి మీకు ఎలా వచ్చింది ఛాన్స్? రైట్ టైం రైట్ ప్లేస్ అండి. అంటే Okay. నేను అదే నమ్ముతా. మోస్ట్లీ నా ఫ్రెండ్స్, అంటే నా కనెక్షన్స్ కానీ నెట్వర్క్ తోని వచ్చింది నాకు. ఎవరో ఇవ్వాల్సిన ఆడిషన్ నేను కౌంటర్ ఇస్తుంటే ఒక అమ్మాయికి ఆ వీడియో చూసి నన్ను పిలిచింది. అదే అంటే రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ బయట చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఆపర్చునిటీస్ గురించి. అంటే అక్కడ ట్రైన్ అప్ అయిన వాళ్ళకి కూడా చాలా తక్కువ ఛాన్సెస్ దొరుకుతాయి అంటారు. కానీ లక్షల ఫీజెస్ పే చేసి కూడా యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్ళొస్తూ ఉంటారు. బట్ Yeah. స్టిల్ మీది అంటే ఒక లక్ బేస్ అని అనుకుంటారా? లక్ అని కాదండి, నేను కూడా చాలా వరకు ఆడిషన్స్ ఇచ్చా. Okay. నేను లైన్లలో నిల్చున్నా, నేను ఇదే ఆఫీస్ సీజ్ బేస్ లో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి లైన్ లో నిల్చొని ఆడిషన్స్ కూడా ఇచ్చినవి ఉన్నాయి చాలా. ముంబైలో కూడా ఇచ్చిన ఆడిషన్స్ అట్లని కాదు, కానీ ఏంటంటే మనకు అక్కడ దాకా వెళ్ళడం, ఒక ప్రామినెంట్ రోల్ రావడం అనేది ఉంటుంది. జస్ట్ ఏదో కనిపించి వెళ్ళడం అనేది, ఆ ప్రామినెంట్ రోల్ రావడం కొంచెం టైం పడుతుంది. సో ఎగ్జాక్ట్లీ. ఫర్ దాట్ యూ హ్యావ్ టు బిల్డ్ మంచి నెట్వర్క్ కనెక్షన్స్ లాంటి. అది కూడా ప్రతిసారి వస్తుందని కూడా కాదు, డైరెక్టర్ మన లోపల లుక్ చూడాలి, ఒకవేళ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదు చూడాలి. అంటే ఎప్పుడు కొత్త టాలెంట్ ని తవ్వి తీసుకొస్తూ ఉంటారు బెక్కం వేణుగోపాల్ గారు. ఆయన దృష్టిలో అసలు మీరు ఎలా వెళ్ళారు? ఇదైతే స్టోరీ. పర్లేదు. లక్కీ మీడియాకు నాకు వచ్చింది, నా ఫ్రెండ్ ఒక ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ ఇక్కడ మా మూవీకి చేస్తున్నాడు. వి నోన్ ఈచ్ అదర్ ఫర్ అదర్ ప్రాజెక్ట్, ఫ్రమ్ అదర్ ప్రాజెక్ట్. సో అతను ఈ ప్రాజెక్ట్ చేస్తుండని కూడా నాకు తెలియదు. ఓకే. సో నా గీత సుబ్రహ్మణ్యం అయిపోయింది, ఆ రోజు పోస్టర్ రిలీజ్ చేశారు మా చేసిన సిరీస్. సో అతనికి చూసినట్టు ఉన్నాడు, హీ సజెస్టెడ్ మై క్యారెక్టర్, అంటే నన్ను మై ప్రొఫైల్ టు డైరెక్టర్. ఓకే. ఒకసారి చూడండి, ఆ క్యారెక్టర్ ఒకటి మిగిలిపోయింది. ఎవ్రీ వన్ గాట్ కాస్టెడ్ అవుట్ ఆఫ్ 8 మా మూవీలో గాట్ సెలెక్టెడ్, నేను ఒక్కరిని మిగిలిపోయినా. సో ఇది ఒకసారి చూడండి, నాకు తెలిసి ఎందుకో సెట్ అవుతాడేమో, ఆడిషన్ తీసుకోండి అని అన్నారు. సో వచ్చాక ఒకసారి పిలిపియండి అంటే నాకు ఫోన్ వచ్చింది. ఇట్లా అశ్వన్ ఆయన పేరు, అశ్వన్ నుంచి నాకు ఫోన్ వస్తే, మామ ఇట్లా ఒకటి ఉంది, ఒకసారి వెళ్ళి ఆడిషన్ ఇవ్వు, బీ కేర్ఫుల్ అది ఇది అంటే, ఏదో రోల్ అంటే లీడ్ రోలే, 4 ఫ్రెండ్స్ స్టోరీ అంటే వెళ్ళినా. అక్కడ ఆడిషన్ తీసుకున్నారు. నాకు తెలిసి నేను 2 ఆడిషన్ చేస్తే మా ఏడి మనీష్ అని ఉండే, ఆయన నాకే డౌట్ఫుల్ గా ఉండే కొంచెం, ఇంకో టేక్ తీసుకోనా, ఓకే అవుతుందా అవ్వదానా? ఇంకో ఓకే. టేక్ తీసుకోనా అని అడిగిన, అవసరం లేదు చాలా పోను అన్నట్టు. ఇదే దొబ్బింది ఇక్కడ పోయినా. నేను ఫీవర్ తో ఉండే, సర్లే ఏదో అశ్వన్ చెప్పిండని వచ్చిన.
2 days తర్వాత నాకు ఫోన్ వచ్చింది, యువర్ సెలెక్టెడ్ రండి అని. ఏంది ఇట్లా జ్వరంలో చేస్తే కూడా సెలెక్ట్ అవాక్ అయ్యారైతే. సరే అని చెప్పి ఐ గాట్ కాల్. దాని తర్వాత నాకు చాలా తక్కువ టైం ఉండే షూట్ కి ఎంటర్ కావడం. నాకు నరేషన్ ఇచ్చి చూసినాక లక్కీ మీడియా అని తెలిసినాక ఓకే కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు ఏదైనా అని చెప్పి ఐ జస్ట్ చూసి. సో మీతో పాటు కో యాక్ట్రెస్ ఆమె పేరు మేఘలేఖ. మేఘలేఖ. రోటీ కపడా కాదు, గీతా సుబ్రహ్మణ్యంలో అభిజ్ఞ. అభిజ్ఞ. ఓకే. సో తన సీనియర్ మోస్ట్, అప్పటికి తనకు కూడా ఫ్రెషర్. సీనియర్ మోస్ట్ ఐ థింక్. యా షీ ఈజ్ ఇంటూ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ సో లాంగ్. నాకంటే చాలా ముందు నుంచి ఉంది. అంటే ర్యాప్ ఎలా సెట్ అయింది ఫస్ట్ టైం? ఏమైనా కొంచెం టెన్స్ నర్వస్ ఫీల్ అవ్వడం? అంటే నేను యాక్టర్స్ పెద్ద నర్వస్ ఏం ఫీల్ కాను. మోస్ట్లీ ఐ ట్రై టు జెల్ అప్ విత్ దెమ్. ఓకే. అది ఎవరైనా సరే. యాక్ట్రెస్ తో పాయింట్ టు బి నోటెడ్. యాక్ట్రెస్ కాదు, ఎనీ యాక్టర్. ఎనీ యాక్టరా? ఓకే. లేదు మేము హెడ్ లైన్స్ వేసుకుంటాం. ఫస్ట్ ఆమె కలిసినప్పుడు కూడా ఐ రిమెంబర్ దిస్ డైలాగ్ ఫ్రమ్ హర్, అన్ఫార్చునేట్లీ యూ హ్యావ్ టు వర్క్ విత్ మీ అని అన్నది ఆమె. ఓకే అలా సిరీస్ లో చూపించారు అయితే అది. బట్ షీ సో ఫ్రెండ్లీ. అంటే బయటకి డామినెంట్ గా కనబడుతుంది కానీ మేము అమ్మాయిల పైకి డామినెంట్ గా కనిపించిన చాలా సున్నిత హృదయం ఉన్న వాళ్ళం. అదే బయట టాక్. అదే టాక్, లేకపోతే చెక్కేస్తారు. సో యాక్చువల్లీ మూవీస్ ఎన్ని ప్లాన్ చేసినా అవ్వట్లేదు అని అంటే హీరో రోల్ ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్ చేసి మూవీస్ ప్లాన్ చేస్తారని అంటుంటారు. సో రోటీ కపడా రొమాన్స్ లో మీరు బై 4 ఉన్నారు కదా. సో ఇందులో మీ సైడ్ నుంచి మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయడం జరిగిందా మూవీస్ పరంగా? ఓన్లీ టైం అండి. ఓన్లీ టైం ఒకటే ఇన్వెస్ట్ చేశారు. గీతా సుబ్రహ్మణ్యంలో చాలా క్యూట్ రోల్ ఉంది మీది. లైక్ అంటే అప్పటి నుంచే మీకు అమ్మాయిల క్రేజ్ ఎక్కువ ఉంది. అవునా అండి? అవును అవునా అండి.